హాయ్ అండి, నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ చికెన్ బగారా రైస్ చేస్తున్నా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఇందులో ఒక మ్యాటర్ చెప్తాను. నేను చెప్పే ముచ్చట ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఒక్కసారి జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఆడపిల్ల ఒకసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా డేస్ నుంచి తినబుద్ధి అవుతుంది చికెన్ బగారా. చికెన్ వండుకుంటూనే ఉన్నాం కానీ బగారా రైస్ అయితే చాలా రోజుల నుంచి తీసుకోవట్లేదు. నేనైతే దీనికోసం కేజీ చికెన్ తీసుకున్నా. నేనైతే కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నా. దాంట్లోకి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం, మనం ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. 10 నిమిషాల్లో చికెన్ బగారా రైస్ వండుకోవచ్చు మనం. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసిన. నాకు ధనియాల పొడి ఎక్కువ వేయడం ఇష్టం. అందులోకి కొద్దిగా కసూరి మేతి వేసిన. నేనైతే బాగా కలుపుకొని ఒక పావు గంట అయినా అర్ధగంట అయినా, వీలుంటే గంట సేపు అయినా పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే ఈ కాంబినేషన్ చాలా డేస్ తర్వాత తింటున్నా కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మర్చిపోయినా, నేను దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకున్నా, చెప్పడం మర్చిపోయినా. ఇదైతే ఒక గంట సేపు పక్కకు పెట్టుకుందాం. ఈలోపు నేను దాంట్లో కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. నేనైతే పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నా. దీంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. అంతే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నా. ప్రతి ఆడపిల్ల ఈ విషయాన్ని అయితే డైలీ పాటించాలి. ఎవరు పాటిస్తేనే చాలా మంచిది. తల్లిగారి ఇంటికాడ ఎంత గర్వం చేసినా నడుస్తుంది, కానీ అదే అత్తగారి ఇంటికాడ అయితే అట్లా నడవదు అస్సలు. పని చేస్తూనే ఉండాలి, లేచి ఇంట్లో పని చేసుకోవాలి, వాళ్ళ ఆడపిల్లలను వస్తే చూసుకోవాలి, ప్రతి ఒక్కటి ఓపికగా చేసుకోవాలి. నేనైతే కొద్దిగా గరం మసాలా తీసుకున్నా, హోల్ గరం మసాలా. ప్యాన్ పెట్టుకున్నా, అందులోకి కొద్దిగా గీ వేసుకుంటా. అది వేడయ్యాక ఆయిల్ వేసుకుంటా. అత్తగారి ఇంటికాడ ఆడపడుచు వస్తుంది కదండి. వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఎప్పుడు వస్తూనే ఉంటుంది తల్లిగారింటికి, అసలు అట్లా రాకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్తుంది, వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా కొంతమంది అయితే వారు. మీకు అన్నో తమ్ముడు కూడా ఉంటారు కదా. సేమ్ నువ్వు చేసేదే నీకు కూడా వచ్చే కాబోయే వదినో మరదలో చేస్తే అదే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఒక్కసారి దాన్ని మన మైండ్లోకి తెచ్చుకుంటే మనకి అయ్యో నా బతికిట్లు ఉంటుందా అని మారుతారు. మా తమ్ముడు ఇంకా చిన్నోడే కదా, మా అన్నకి ఇంకా జాబ్ రాలే కదా, వచ్చినప్పుడు చూసుకుందాం అనొద్దు. ఖచ్చితంగా మనకి వెంటాడుతూనే ఉంటుందండి. అది ఎట్లా అంటే తాతకు పెట్టిన దీపం తలాపునే అన్నట్టు ఉంటుంది. దేందో అనుకుంటాం కానీ కర్మఫలం అండి. కర్మఫలాన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేడైనాక ఆయిల్లో కొద్దిగా హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందాకా మగ్గనిచ్చిన. అది కొద్దిగా మగ్గిన తర్వాతకి ధనియాల పొడి వేసి, అది కొద్దిగా పచ్చివాసన పోయినాక కొద్దిగా ఉప్పు వేసుకున్నా. ఉప్పు మనం చూసేసుకోవాలండి, ఎందుకంటే చికెన్లో కూడా ఉంటుంది కాబట్టి, 2 కాంబినేషన్ కలిపి తింటాం కాబట్టి కొద్దిగా చూసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. 2 గ్లాసుల బియ్యానికి నేనైతే 3 గ్లాసులు వాటర్ పోసుకున్నా. అంటే బియ్యంని బట్టి ఉంటుందండి. కొంతమంది ఏమో 4 గ్లాసులు కూడా పడతాయి పాత బియ్యం అయితే. అవైతే రోలింగ్ బాయిలింగ్ అయినాక నేను దాంట్లోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న నార్మల్ రైసే వేసుకున్నా. నేను కొంతమంది బగారాకి బాస్మతి రైస్తో చేస్తారు. బాస్మతి రైస్ ఓన్లీ దమ్ బిర్యానీకి, పులావ్కి బాగుంటుందండి. ఆల్మోస్ట్ పులావ్ కూడా నేనైతే ఈ బియ్యమే వాడతా. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం పోస్తే బాస్మతి రైస్ ఈ విధంగా పొలులు వస్తుంది. బాబ్బా ఏందండి ఎండలు! అసలు నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ సూర్య భగవానుడు మొత్తం నా మీదే పగబట్టినట్టు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నా. తర్వాతకి నేనైతే దీని మీద కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి నేనైతే దీన్ని పక్కా పెట్టేసుకుంటా. నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తా. ఉండే ఊర్లో అయితే 45 degrees ఉందండి ఎండ. ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని దాంట్లో 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి, దాంట్లోనే కొద్దిగా లైట్గా కొత్తిమీర పుదీనా కూడా వేస్తానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్ వేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్. ఆ చికెన్ అయితే చాలా జ్యూసీగా అనిపించిందండి నాకు. అట్లా చూస్తేనే తినే బుద్ధి అయింది. ఇది పకోడీకి కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కలిపి మనం పకోడీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి అందులోకి. ఇప్పుడు ఈ చికెన్ని మనం బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిగడ్డ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఒక రోజు పెడతా చికెన్ పకోడీ రెసిపీ కూడా. నాకు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేయొచ్చు. మూత పెట్టి మగ్గనిచ్చినాక అప్పుడే 50% ఉడికిపోయిందండి. ఎందుకంటే మనం ఇందులోకి ఏం యాడ్ చేయలేదు, కానీ ఫస్ట్ మనం ఒక 1/2 hour ముందు
ఇట్లా నానబెట్టి పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, నార్మల్గానే బయట పెట్టిన. బ్యాచిలర్స్ అయితే తెలంగాణ స్టైల్ చికెన్ బగారా రైస్ అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. బగారా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కొద్దిగా చూసుకున్న పర్ఫెక్ట్గా వచ్చింది. 5 నిమిషాలలో నేను బగారా వండినంటే మీరు నమ్మరు. మొత్తం 15 నిమిషాలలో చికెన్ బగారా రైస్ అయిపోతుంది. కాకపోతే చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా 1 అవర్ ముందన్నా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి 60% ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. చాలా తొందరగా ఉడికించుకోవాలంటే ఇది ప్రాసెస్. నైట్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా తొందరగా బాగుంటుంది, కానీ కొంతమందికి అట్లా నచ్చదు. ఇప్పుడైతే నేను దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పులుసు లెక్క కావాలి కదా. నేను ఫస్టే చెప్తున్నా, ఇదైతే గ్రేవీ కర్రీ కాదు, పులుసు. గ్రేవీ కర్రీ అంటే అది వేరేలాగా చేస్తాం, ఇదైతే మన చికెన్ పులుసు. దీంట్లోకి గారెలన్నా వడలన్నా చాలా బాగుంటాయి. చూడండి ఇట్లా అనగానే ముక్క ఎగిరి పక్కకు పడ్డది. అంత స్మూత్గా తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను దీంట్లోకి సిమ్లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా పైనుంచి చల్లుకుంటున్నాను. నాకైతే కొత్తిమీర పుదీనా ఎక్కువ వేస్తేనే ఇష్టం, దాని ఫ్లేవర్ బాగుంటాయి. అసలు మా షాప్లో ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే మంట గాలి వచ్చి చెవులు మొత్తం మండిపోతున్నాయి, కళ్ళు అయితే ఎర్రగా అయిపోతున్నాయి. అసలు ఎంత వేడి చేస్తుందంటే అసలు ఈ ఫ్యాన్ గాలికి అసలు బంద్ చేసి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. నేనైతే దీంట్లోకి ఇంకేం యాడ్ చేయలేదు, ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేసిన. ఎందుకంటే మనం కలిపి పెట్టుకునేవన్నీ నాకు అందాజుగా నాకు తెలిసినట్టు నేను వేసిన. చూడండి పొల్లులుగా పొడిగా వచ్చింది బగారా రైస్. ఈ బగారా రైస్ చికెన్ పులుసు దీంట్లోకి ఒక 2 గారెలు ఉండి మంచిగా కొద్దిగా డ్రింక్ చేసేటోళ్ళు అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది దీనికి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.